తందూరి చేసుకుందామా? మనమైతే ఇప్పుడు హోల్ తందూరి చేసేసుకుందాము. కోడిగారిని తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసేసి, వాటర్‌లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి, లెమన్ జ్యూస్ యాడ్ చేసి, స్నానం చేయమని చెప్పి కోడిగారిని ఆ వాటర్‌లో హాఫ్ ఎన్ అవర్ వదిలేసాము. ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత సాల్ట్ వాటర్‌లోంచి బయటికి తీసి టిష్యూస్‌తో గానీ, క్లాత్‌తో గానీ శుభ్రంగా తుడుచుకోవాలి. లేదంటే మనం ఇట్లా ఉప్పు కట్ చేసి ఉప్పు, కారం అప్లై చేసేటప్పుడు వాటరీగా కారిపోతూ ఉంటుందనమాట. అందుకని శుభ్రంగా తుడిచిన తర్వాత బాగా ఘాట్లు పెట్టేసుకొని ఉప్పు, కారం లోపలికి పట్టేలాగా అప్లై చేయాలి. ఉప్పు, కారం అప్లై చేసిన తర్వాత లెమన్ జ్యూస్ కూడా లోపలికి పట్టేలాగా అప్లై చేయాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని హంగ్ కర్డ్ తీసుకోవాలి. మా దగ్గర హంగ్ కర్డ్ లేదు కాబట్టి ప్యాకెట్ కర్డ్ తీసుకున్నాము. సరిపడా అల్లం తెల్లగడ్డ పేస్ట్, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, కసూరి మేతి. ఇక్కడ నేను కసూరి మేతి ప్లేస్‌లో డ్రై చేసిన కరివేపాకు పౌడర్ యాడ్ చేస్తాను. ఈ మధ్య అంతా నేను అదే యాడ్ చేస్తున్నాను. సరిపడా కారము, సాల్ట్ యాడ్ చేసేసి బాగా కలిపేసుకోవాలి. తర్వాత కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసేసి మా కోడి గారికి సెకండ్ మేకప్ కోట్ వేయాలన్నమాట. అదే అండి ఫస్ట్ మేకప్ కోట్ మనం ఉప్పు, కారము, లెమన్ జ్యూస్ యాడ్ చేసాం కదా! ఇప్పుడు ఇది సెకండ్ కోట్. సెకండ్ కోట్ వేసిన తర్వాత ఫ్రిడ్జ్‌లో నేనైతే 3-4 అవర్స్ ఉంచేసాను. ఫ్రిడ్జ్‌లోంచి తీసి ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టే ముందు ఆయిల్ ఫైనల్ టచ్ అనమాట. ఆయిల్ కోట్ ఇయ్యాలి. ఆయిల్ కోట్ వేసిన తర్వాత ఎయిర్ ఫ్రైయర్‌ని 5 మినిట్స్ ప్రీ హీట్ చేసి ఉంచాను. ఇప్పుడు మన కోడిగాన్ని పెట్టేసుకొని నేను 200 టెంపరేచర్‌లో హాఫ్ ఎన్ అవర్ ఒకవైపు మంచిగా ఫ్రై చేసుకున్నాము. రెండో వైపు తిప్పి రెండో వైపు కూడా హాఫ్ ఎన్ అవర్ ఫ్రై చేసుకుంటే టేస్టీ తందూర్ గారు రెడీ అయిపోయారు. తందూర్ చేసుకునేటప్పుడు ఎయిర్ ఫ్రైయర్ అడుగుని ఇలా జ్యూస్ వచ్చేస్తుంది. ఈ జ్యూస్‌ని పైన అలా అప్లై చేసేసుకున్నాం అనుకోండి జ్యూసీగా టేస్టీగా ఉండే తందూర్ రెడీ. అసలు నోట్లో అలా ఒక ముక్క పెట్టుకుంటే ఎంత బాగుందోను. ఈ క్రెడిట్స్ అంతా నేను శ్రితాకే ఇస్తాను. శ్రిత నా కోసం ఈ తందూర్ చేసింది. నాకైతే చాలా చాలా నచ్చింది. ఎంత పెద్ద రెస్టారెంట్‌లో తెచ్చుకున్నా ఇంత టేస్ట్ అయితే ఉండదు. మేమైతే తందూర్‌లోకి మయోనీస్, గ్రీన్ చట్నీ చేసేసుకున్నాం.